యెహోషువ 6వ అధ్యాయము 1వ వాక్యం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. బిడ్డలారా, మోషే కాలములో దేవుడు మోషకు తోడుగా నడిపించి తన జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. తిరిగి మోషే తర్వాత నాయకత్వాన్ని యెహోషువకు దేవుడు ఇచ్చాడు. ఆ కాలంలో ఏం జరిగింది అనే సంగతి మనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నమాట. ఆ కాలంలో ఇశ్రాయేలుల భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము మూయబడి ఉన్నది, గట్టిగా మూసివేయబడెను. దేవునికి స్తోత్రం. అది ఆఫ్ చేశారా? ఆఫ్ ఉందా? చూడండి, దేవుడు ఇశ్రాయేలు పక్షమున ఎలాగా ఆయన భద్రత ఉంది, ఆయన కాపుదల ఉందనే సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకు దేవుడు తోడుగా ఉండి వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఏ విధంగా వారిని భద్రం చేస్తున్నాడు, అదే సమయంలో వారిని ఎంత సురక్షితంగా నిలబెట్టాడనే సంగతిని మనకి ఈ వాక్యంలో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ఇప్పుడున్న నూతన ఇశ్రాయేలీలు అనే సంఘం, దేవుని ప్రజలు, ఆ రోజుల్లో వారికి ఎంత దేవుని కాపుదల ఉన్నదనే సంగతిని మోషే కాలం అంతా కూడా దేవుడు అలా భద్రం చేసిన సంగతిని మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని మనం గమనిస్తే, ఇశ్రాయేలీల యొక్క భయం ఎవరికి పుట్టింది అని మనం చూస్తే యెరికో ప్రజలకు పుట్టింది. ఆ సమయంలో మోషే కాలం అనంతరం యెహోషువను నిలబెట్టుకున్న తర్వాత యెహోషువ కూడా ఏం తగ్గలేదు. మోషే వలె నిలబడుటకు, మోషే వలె నడుచుటకు, మోషే వలె ప్రజలను తీసుకువెళ్ళటానికి ఒక ధైర్యశాలిగా, పరాక్రమశాలిగా దేవుడి సన్నిధిలో నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భాల్లో ఈ ఇశ్రాయేలీల ఎడల దేవుడు చేసిన ఒక్కొక్క కార్యాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు, పట్టణాల వారు, అనేక రకాల ప్రజలు విన్నారు. ఇశ్రాయేలు పక్షం ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు, గొప్పవాడు, ఆయన యుద్ధశూరుడు. కాబట్టి ఆ దేవుడే మన యెరికోలోకి వస్తే మనము ఆయన ఎదుట నిలబడలేదు, నడవలేదు. కాబట్టి మనలను, మన రాజును హతమారుస్తారు వారు, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు అని ఇశ్రాయేలు గూర్చి విని యెరికో వారందరూ కూడా భయభీతులైపోయారు, భయకాంతులైపోయారు, భయపడుతూ ఉన్నారు, చాలా భయాందోళనలో ఉన్నారు వారు. అలాంటి ఒక భయం యెరికో వారిని పుట్టినప్పుడు, వారిని పట్టుకున్నప్పుడు వారు ఏం చేశారంటే యెరికో యొక్క ద్వారాలను గట్టిగా మూసివేసారు, రాకుండా. ఇక మీరు వచ్చి ఆ దర్వాజను తీసినా, ఆ తలుపులు తీసిన వారికి రాకుండా గట్టిగా మూసేశారు. బాగుంది. ఇంత భయం ఉంటే చాలు జనాలకి, దేవుని భయం అంతుంటే చాలు, ద్వారాలు బంద్ అవుతాయి. ఆ పట్టణం ఎలాంటిది అని మనం గమనిస్తే అది ఎలాంటి పట్టణం? యెరికో అంటే ఏంటిది? హల్లెలూయా, శాపగ్రస్తమైన పట్టణం. అది దేవుడు దాన్ని శపించాడు. అందులో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది, మంచిదంటే ఏది కనపడదు. అట్లయితే ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణములో శాపం పొందినటువంటి ప్రజలు ఆ పట్టణంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. చాలా భయంకరమైన శాపంతో ఉన్నారు. ఆ శాపం బయటికి రాకుండా
బయట ఉన్న నీతి లోపలికి వెళ్ళకుండా వారు ఏం చేశారు? ఆ పట్టణస్తులను చూస్తే ఆ ద్వారాన్ని గట్టిగా మూసిపెట్టారు. చూడండి, అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తున్నప్పుడు అంటాడు, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా, బయట ఉన్న వాళ్ళు లోపలికి పోకుండా. బయట ఎవరున్నారు, లోపల ఎవరున్నారు అని మనం గమనిస్తే లోపల శాపగ్రస్తులు ఉన్నారు. భయభీతులతో ఉన్నవారు ఉన్నారు. భయంతో చస్తున్నవారు ఉన్నారు లోపల. మరి బయట ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఒకవేళ ఈ ఇశ్రాయేలీలు లోపలికి వెళ్ళిపోతే మరి ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయాలి. బయట ఉన్న ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు లోపలికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? లోపల ఉన్నటువంటి శాపగ్రస్తమైంది బయటికి తీసివేయబడుతుంది. అంటే లోపల ఉన్నంతా కూడా శాపమే కదా. లోపల ఉన్న వస్తువులు శాపమే, అవి శపింపబడిన వస్తువులే. అక్కడ ఉన్నదంతా శాపగ్రస్తమైందే. అయితే ఈ నీతిమంతులు ఈ యొక్క పట్టణంలో కాలు పెడితే ఆ ద్వారంలో కూడా లోపలికి వెళ్ళిపోతే అందున్న చెడంతా కూడా బయటికి వెళ్ళవలసింది. అట్లయితే వీరేం చేశారట? ఎందుకు మూసారు? ఎందుకు మూసారు అంటే బయట ఉన్న శాపం లోపల ఉన్నటువంటి పాపం బయటికి వెళ్ళొద్దట. చూసారా వారి భయం చూడ ఎంత ఉందో. నీతి వద్దంట, నీతిమంతులు వద్దట, పరిశుద్ధత వద్దట, పవిత్రత వద్దట. మరి ఏముండాలి? లోపల ఉన్న కంపు లోపలనే ఉండాలి, లోపల ఉన్న పాపం లోపలనే ఉండాలి, లోపల ఉన్న సకల అపవిత్రత అంతా కూడా అక్కడే ఉండాలి. ఆ శపింపబడిన దానిని దేవుడు బాగు చేయాలని కోరుకున్నాడు. ఆ శాపగ్రస్తమైన పట్టణాన్ని బాగు చేయాలనుకున్నాడు. ఆ ఏ శాపగ్రస్తమైన పట్టణం అయితే ఉందో ఆ పట్టణంలో శపింపబడినటువంటి మనుషులను, శపింపబడిన పట్టణాన్ని, శపింపబడినటువంటి ప్రతి వస్తువుని కూడా దేవుని దీవెనకరంగా మార్చాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ వీళ్ళకి భయం పుట్టింది. అమ్మో, ఇశ్రాయేలీలు ఒకవేళ లోపలికి వస్తే మమ్మల్ని అందరూ చంపేస్తారు, అందరం చచ్చిపోతాం, మా భార్యలు ఏమైపోతారు, మా పిల్లలు ఏమైపోతారు, అందరూ చచ్చిపోతారు. హల్లెలూయా. దేవుని ఆలోచన ఏం తెలుసా? మనుషుల చంపుడు కాదు, మనిషిలో ఉన్న పాపాన్ని చంపడం దేవుని ఆలోచన. దేవునికి ఉన్నటువంటి ఆలోచన, మనుషునికి ఉన్నటువంటి ఆలోచన ఎంత వ్యత్యాసంగా ఉందో మనం గ్రహించాలి. దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే మనుషులను చంపడం కాదు, చచ్చిన వారిని బ్రతికించాలని దేవునికి ఆలోచన. మరణంలో వెళ్ళిపోతున్న మనుషుని బ్రతికించాలని దేవుని ఆలోచన. ఇంకెంతకాలం శాపగ్రస్తంగా ఉంటారు? అక్కడ ఉన్నదంతా కూడా శాపగ్రస్తంగా ఎంతకాలం ఉంటుంది అని దేవుడు ఇశ్రాయేలుతో ఏకపట్టణస్తులుగా చేయాలని, ఇశ్రాయేలుతో కలుపుకోవాలని చెప్పేసి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు అందులోకి వెళ్ళాలని ఆలోచన చేస్తే అక్కడున్న రాజు బలమైన రాజు, ఎరుకో రాజు ఎలాంటి వాడు? భయంకరమైన రాజు. వానికి నీతి అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు. ఆ రాజు కావాలి పాపం, శాపం, అవిధేయత, తిరుగుబాటు, ఇంకా నానా రకాల సాతాను సంబంధమైన ఆలోచనతోనే నిండి ఉండాలన్నటువంటి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి. దైవ చిత్తాన్ని ఎరిగే వ్యక్తి కాదు, దైవ చిత్తానికి లోబడే వ్యక్తి కాదు. ఇశ్రాయేలు దేవుడు గొప్పోడు, ఆయన ఆలోచన ఎంత గొప్పదో, ఆయన మా ఎడలో ఉన్న ప్రణాళిక ఏంటో రాయభారం పెట్టి తెలుసుకుందామనేటువంటి వ్యక్తి కాదు. మూర్ఖత్వం. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ బిడ్డల్లో ఇలాంటి మూర్ఖత్వం పనిచేస్తుంది. పాపాన్ని వదులుకోవాలని ఆశ ఉండదు, తిరుగుబాటు వదిలిపెట్టాలని ఆశ ఉండదు, చెడు క్రియలను వదిలిపెట్టాలని ఆశ ఉండదు. నానా రకాల అపవిత్రత లోపల దాగి ఉన్నది కాబట్టి ఆ లోపల దాగింది లోపల ఉండాలని చెప్పేసి ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధ స్థలానికి రారు. పరిశుద్ధతను కోరుకోరు జనాలు. భక్తి చేయమంటావా? చేస్తా.
ఏదైనా కానికేయమంటా వేస్తా, లేకపోతే నన్ను పొగిడావనుకో నీకు గొప్ప గొప్ప కానుకలు కూడా పంపిస్తా, దశభాగాలు పంపిస్తా, 10,000 పంపిస్తా అనే భావంతో ప్రజలు ఉన్నారే కానీ దేవునికి 10,000, 5,000 నీ కానుక, నీ దశభాగం అవసరం లేదు. కానీ నీ హృదయం కావాలి. నీ హృదయం అనే పట్టణం పాడైపోయింది. నీ హృదయం అనే పట్టణం అనే ఎరుకలాగా మారిపోయింది. హృదయాన్ని శుద్ధి చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. హృదయంలో ఆయన రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాడు. మానవుని హృదయంలో దేవుని చిత్తం దింపాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఈ దైవ చిత్తానికి వేరైపోతున్నారు. దైవ చిత్తానికి దూరంగా దాగుతున్నారు. దేవుని ప్రజలంటే భయం, వారు చెప్పే సువార్త అంటే భయం. అందుకని సువార్తకు విరుద్ధంగా జరుగుతుంది ఈ లోపల. సువార్త చెప్పని ఎక్కడైనా వెళ్తే పట్టణాల్లో సువార్త చెప్పనియట్లేదు, ఎక్కడ చూసినా సువార్త చెప్పనియట్లేదు. కారణం ఏంటంటే మానవుని హృదయంలో దాగిన పాపం పోవాలంటే, శాపం పోవాలంటే యేసుక్రీస్తు వాక్యం వారి హృదయాల్లోకి వెళ్ళాలి. ఆ హృదయంలోకి వెళ్తే ఆ నీతి ఏం చేస్తుందంటే మానవుని హృదయంలో చెడును తొలగిస్తుంది, మానవునిలో ఉన్న చెడ్డ అభిమానాలను తొలగిస్తుంది, మానవునిలో ఉన్నటువంటి ద్వేషం, కపటం, ఈర్ష్య, పగ, నానా రకాల అపవిత్రమైన కామ వికార సంబంధమైనటువంటి ఊహాల నుండి, తలపుల నుండి విడిపించాలని దేవుడు ఎంతగానో కోరుకొని మీ హృదయాల్లోకి వస్తారని ప్రభు సువార్త ద్వారా మనుషుని దగ్గరికి వస్తే, సువార్త ద్వారా ఆ మనుషులతో మాట్లాడాలని ఇష్టపడితే ఈ రోజుల్లో చాలామంది కూడా సువార్తకు చోటు ఇవ్వట్లేదు, సువార్తను అంగీకరించట్లేదు. అదేదో మత మార్పిడని, అది ఎవరిదో బోధని, అది ఎవరి గురించో మాకెందుకని, మా తత్వాలు వేరు, మా మతాలు వేరు, మా గోత్రాలు వేరని నానా రకాల అభిప్రాయం కలిగినటువంటి ప్రజల మధ్యలోనికి దేవుడు, ఈ లోకమంతా చెడిపోయిందయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రజల భావాలు చెడిపోయాయి, మానవుని హృదయంలో ఉన్నటువంటి చెడ్డ అభిప్రాయాలు, చెడ్డ మనస్తత్వం, ఇలాంటి ఒక భయంకరమైన వాతావరణంతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని, లోకాన్ని దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. కనుక ఇది ఒక మతం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదని ఎంత విఫలంగా చెప్పినా ఆ లోపల ఉన్నటువంటి వైఖరం ఒప్పుకోవడం లేదు. మానవ హృదయం లోపల దాగినటువంటి ఆ వైఖరి, చెడ్డ వైఖరి ఒప్పుకోవడం లేదు, చెడ్డ ఆలోచన ఒప్పుకోవడం లేదు, చెడ్డ హువాగానాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఆ లోపల ఉన్న రాజు చెడ్డవాడు కనుక. లోపల ఉన్నవాడు చెడ్డవాడు, వాడు దురాభిమానాలు కలిగిన వాడు, దురాలోచనలు కలిగిన వాడు, మనుషులకు చెడు నేర్పించి పాతాళానికి తీసుకుపోతామన్న కలిగినటువంటి అభిప్రాయం కలిగిన రాజువాడు. కాబట్టి ఆ చెడు రాజ్యాన్ని తీసివేసి ఆ చెడాభిమానం కలిగినటువంటి రాజును సమ్మరించి నీతిగల రాజు ఆ పట్టణంలోకి వస్తాడంటే వారు ఒప్పుకోవడం లేదు. వారు భయానికి ఏం చేశారట, వారి యొక్క ద్వారబంధాలను గట్టిగా మూసివేశారు, చాలా బలంగా మూసివేశారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక భయంకరమైన వైఖరి అక్కడ కనబడితే అప్పుడు అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా యెహోషువతో ఇలా అంటున్నాడు, చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగిస్తాను బిడ్డ అని చెప్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ముందు దేవుడు ప్రేమతో వస్తాడు, ప్రేమతో మాట్లాడతాడు. వినకపోతే ఏం లేదనుకో, విశ్వాసి అయినా రాజు అయినా ఎవరైనా దేవుని మాట వినలేదనుకో ఏం చేస్తారట, ఇలాంటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు అంటున్నాడు యెహోషువ, లేవు బిడ్డ, ఇప్పటిదాకా నువ్వు నెమ్మదిగా కూర్చున్నావు కదా, ఇప్పుడు లేవాల్సిందే కదా, నువ్వు కూర్చోవలసిన పని లేదో, నువ్వు లేవు అని యెహోషువ లేపి చూడు అంటున్నాడు. చూడుము అని చెప్పి అంటున్నాడు, నేను ఎరుకోను దాన్ని రాజును పరక్రమ శూరులను నీ చేతికి అప్పగిస్తాను, ఇప్పుడు లేవాలి బిడ్డ అంటున్నాడు. ఇప్పుడు శూరులు ఏం చేయగలరు, రాజు ఏం చేయగలడు? దేవుడు అంటున్నాడు, రాజును నీ చేతికి అప్పగిస్తా, పరక్రమం గల శూరులను నీకు అప్పగిస్తా, ఆ పట్టణాన్ని నీకు అప్పగిస్తా, ఇన్ని కార్యాలు నేను చేస్తున్నాను, నువ్వు లేవాలి, ఇక కూర్చోవద్దు నువ్వు అని దేవుడు ఆ ఎరుకో గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు.
ఈ ఎరుకో అనేదే మన చెడ్డ హృదయం. మన చెడ్డ హృదయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ చెడ్డ హృదయంలో దాగిన ఒక రాజు ఉన్నాడు, ఆడు సాతాను. ఈ హృదయాన్ని, ఆ హృదయంలో దాగిన రాజుని, ఇంకా కొంతమంది పరాక్రమశాలు ఉన్నారు కదా. ఏంటా పరాక్రమశాలు? అది ఈ పరాక్రమశాలు మహా చెడ్డోళ్ళు. నేను ఇది చేస్తేనే బతుకుతా, ఇంకోటి చేస్తే బతుక, నేను ఇట్లా వెళ్తేనే నాకు ఆధారం, లేకపోతే లేదు, లేకపోతే నేను నా ప్లాన్ ప్రకారంగా వెళ్తేనే నేను అన్నీ సెట్ చేసుకుంటా, ఇట్లా ఆ ప్లాన్ లేకపోతే నేను సెట్ చేసుకోలేను అనేటువంటి లోపల పరాక్రమశాలు ఉంటారు. ఎప్పుడు కూడా నీ దైవత్వాన్ని ఆలోచన చేయవాలి, నీ దైవత్వానికి లోబడేటట్టుగా చేయవాలి. నీ ప్లాన్ వేరుంటుంది, నీ సెట్టింగ్ వేరుంటుంది, నీ ఊహాగానాలు వేరుంటాయి, తలప్పులు వేరుంటాయి, మొత్తం కంప్యూటర్ సిస్టమ్ లోపల దాగి ఉంటుంది అంతా. ఆ పరాక్రమశాలులను, దానికి సంబంధించిన శూరులను ఇప్పుడు ఎవరికి అప్పగిస్తానన్న దేవుడు? యెహోషువ భక్తునికి అప్పగిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ యెహోషువ భక్తుడు లేచి ఇప్పుడు వెళ్ళాల్సిందే. మరి వెళ్ళాలంటే ఇది మామూలు విషయమా? ఎరుకో అంటే మామూలు విషయమా? ఎరుకోని పట్టుకోవాలంటే మామూలు విషయమా? ఎరుకోని చూడాలంటే మామూలు విషయమా? ఆ ఎరుకో ద్వారాలు ఓపెన్ చేయాలంటే మామూలు విషయమా? అంత తేలికైన విషయం కాదు. కత్తులతో, ఖడ్గారాలతో గెలిచేది కాదు, భుజబలంతో గెలిచేది కాదు. అది భయంకరమైన పట్టణం. అది కత్తి పట్టుకొని పోతే గెలవం, డాలు పట్టుకొని పోతే గెలవలేము. మరేం చేయాలి? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు 18వ వాక్యంలో 16వ వాక్యంలో చెప్తాడు, 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ చూడండి, దానికంటే ముందుగా మనకి ఈ విషయాలు తెలుసు కాబట్టి నేను చదివించట్లేదు. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఈ యెహోషువ నియమించిన యాజకులు మందాసం ఎత్తుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే యోర్దాను దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నిలబడాలి, మందాసం ఎత్తుకొని నిలబడాలి. అక్కడ ఆ మందాసము భుజముల మీద ఎత్తుకొని ఎరుకో నీళ్ళలో నిలబడాలి. దాన్ని తీసుకుని అంటే 7 మార్లు తిరగాలట ఎరుకో చుట్టూ. ఎన్నిసార్లు? ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, అట్లా 7 సార్లు ఎరుకో చుట్టూ తిరగాలి. దేవుడు చెప్పాడు. అప్పుడు 7 మార్లు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతకవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూడాలి. యెహోషువ ఆ పట్టణాన్ని పట్టుకోవాలంటే ముందేం చేయాలి? 2 ఆలోచనలు ఇక్కడ కనబడతాయి. మొదట ప్లాన్. ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే 2 వేగుల వారిని పంపించారు. 2 వేగుల వారు వెళ్ళారు. ఎవరోళ్ళు? యెహోషువ పంపించిన ఆయన భటులు, అంటే నమ్మకస్తులు. 2 వేగుల వారు వెళ్ళారు. ఆ 2 వేగుల వారు ఆ పట్టణంలోకి వెళ్ళి దాని వాతావరణం అంతా ఎలాగుందో చూసుకోవడానికి, దాని యొక్క ఆలోచన తెలుసుకోవడానికి వారు పట్టణం లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు వీరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో ఆ ఎరుకో యొక్క శూరులకు అర్థమైంది ఎవరో లోపలికి వచ్చారు. ఆ వాసన కలగగానే అర్థమైపోయిందంట శూరులకు, ఆ లోపల ఎవరు వచ్చారు. అప్పుడప్పుడు పరిశుద్ధమైన వాక్యం లోపలికి రాగానే అర్థమైపోతుంది మన స్థితి. అర్థం కదా? ఇప్పుడు వాక్యం సూటిగా రాగానే నేను ఆ వ్యక్తిని
నిజంగా నాలో ఇది ఉంది కదా, ఈ తప్పు నాలో ఉంది కదా, ఈ పాపం మనకు ఏమిటే అర్థమైపోతుంది. ఎవరో మిమ్మల్ని గద్దించవలసిన పని లేదు, ఎవరో చెప్పవలసిన పని లేదు. దీనికి మూడో వ్యక్తి కూడా సాక్షి అవసరం లేదు. మనకి ఎంబటే మనకే అర్థమైంది. అట్లాగే ఈ ఏగుల వారు ఎప్పుడైతే ఆ పట్టణ వాతావరణం తెలుసుకోవడానికి ఈ పట్టణంలోని కాలు పెట్టారో, ఆ పట్టణంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో, ఆ వెంబటే దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న వాతావరణంలో వాళ్ళకి అర్థమైపోయింది. ఆ వాతావరణం అక్కడ ఒక వేశ్య ఉంది, రహాబ్ అనే వేశ్య ఆమె ఉంది. ఆ రహాబ్ అనే వేశ్య ఎరుకోలో దాయబడ్డప్పటికి కూడా ఆమెకి ఏమైంది అర్థమైందట, ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు. ఈ ఎరుకోని ఎప్పుడైనా మీరు పట్టుకుంటారు, ఎప్పుడైనా పట్టుకుంటారు దీన్ని. ఇక్కడున్న అన్యాయం చూసి ఊడ్చుకునే వాడు కాదు, ఇక్కడున్న పరిస్థితి చూసి ఊరుకోడైనా ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఈ పట్టణాన్ని అయినా పట్టుకుంటానన్నటువంటి ఒక విశ్వాసం ఎవరిలో వచ్చింది చూడండి. ఒక రహాబా ఎన్నిక లేదు, ఆమెను ఊరి బయట అంటే ఆ గవిని దగ్గర ఆమెను దూరంగా పెట్టారు. ఆమె ఎవరు, ఆమె వృత్తి ఏంటంట, ఆమె యొక్క కొన్ని గోత్రాలు ఉంటాయి కదా, వేషగోత్రం అన్నమాట. ఆమె వేశ్య అని పేరు పెట్టారు. ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమెలో ఏముంది, నీతి ఉన్నది, భయం ఉన్నది. ఆమె పేరుకు మాత్రమే వేశ్య అని వచ్చింది కానీ వేష పనులు చేసేది కాదు. ఆమె ఆ భయం కలిగి ఉన్నది, దేవుని భయం. నిజంగా ఆయన ఉన్నోడు, అంత గొప్ప రాజులను సంహరించాడు. వారిని చూడగానే సముద్రం భయపడింది, యోర్దాను గదగదలాడిపోతుంది. అరణ్యం భూమిలో వారు నడిచినప్పుడు వారికి తోడుగా ఉన్నాడు అని ఈ వార్తలన్నీ కూడా ఆమె ధ్యాస ఎక్కడుంది చూడండి. ఆమె ఎక్కడుంది, శపింపబడిన స్థలంలో ఉన్నది. కానీ ఊహాగానాలు ఎక్కడున్నాయి, ఇజ్రాయేలీల పైన, ఆ ఇశ్రాయేల్ దేవుని పైన ఉన్నాయి. మనం కూడా ఈ లోకం శాపగ్రస్తమైంది, మనం కూడా ఎక్కడున్నాం, ఈ శాపగ్రస్తమైన స్థలంలోనే ఉన్నాం. ఈ లోకం శపింపబడిన స్థలంలోనే మనం ఉన్నాం. కానీ మన ఊహాగానాలు ఎక్కడ ఉండాలి, అది దేవునికి స్తోత్రం కలిగింది. నీవు కూర్చుంటే నీ ఆలోచన అట్టే ఉండాలి, నువ్వు లేస్తే నీ ఆలోచన అట్టే ఉండాలి, నువ్వు పని చేస్తుంటే కూడా నీ ఆలోచన అట్టే ఉండాలి. ఎక్కడ ఉండాలంటే జీవం గల దేవుని పైన ఉండాలి నీ మాట, నీ మనస్సు అక్కడ ఉండాలి, నీ ఊహలు అక్కడ ఉండాలి, నీ తలంపులు అక్కడ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక రోజున ప్రభు యేసయ్యలో కనిపిస్తాడు, నేను తీసుకెళ్తాడు. అదే చేయటానికి దేవుడు ఏం చేశాడంటే యెహోషువ ద్వారా వేగుల వారిని పంపిస్తే వారందరూ చూస్తున్నప్పుడు ఆ యోర్దాను ఎరుకో వారు ఆ ఏగుల వారిని చూసినప్పుడు ఏం చేసింది, దాచిపెట్టి, వారికి దొరకకుండా దాచిపెట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు వారు ఒక సిగ్నల్ కట్టేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దాచిపెట్టిందో ఆ సమయంలో వారు ఒక ఎర్రటి దారం, ఏదట ఎర్రటి దారము ఆ ఇంటి గవినికి ఆ కిటికీ ద్వారాల గట్టి వెళ్ళారు. ఇది సిగ్నల్ ఏంటంటే, ఈ ఎర్రటి దారం దేన్ని చూపిస్తుందంటే శ్రమల కాలంలో రక్షణను చూపిస్తుంది. శ్రమలు సంభవించినప్పుడు రక్షణ, మరణం వెంటాడుతున్నప్పుడు రక్షణ. ఇశ్రాయేలీయులకు ఐగుప్తుల మరణం వెంటాడితే మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఒక గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధకాలకి రాయిపోయాడు, ద్వారబంధాలకు రాశారు. ఆ రక్తం చూసినటువంటి సంహారకుడు ఏం చేశాడు, ఆ గురాన్ని చూసి దాటిపోయాడు. ఆ కుటుంబంలో రోదన ధ్వని లేదు, మరణం లేదు. ఏ గృహానికైతే ఈ రక్తబంధ ముద్ర లేదో ఆ గృహాలలో ఐగుప్తు రాజు ఇంట్లోనే రోదన, ఐగుప్తులలో రోదన, తొలుచూరు పిల్లలందరూ కూడా చచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది తొలుసూరు పిల్లలు కూడా, కొన్ని కుటుంబాలకు దేవుని భద్రత లేక తొలుసూరు పిల్లలు పాడైపోతున్నారు, ఆత్మీయంగా గతమైపోతున్నారు. దేవుని భయం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, లోకాశలు, పాపేచ్ఛలు, పాపం మనస్తత్వం. ఈనాడు అనేకమైన కుటుంబాలలో మనం గమనిస్తే, వాళ్ళు సేవకుల పిల్లలైనా, వారు విశ్వాసుల పిల్లలైనా, సంఘ పెద్ద పిల్లలైనా
చూడండి మీ తొలుసూరు పిల్లల యొక్క భవిష్యత్తు ఎలాగుంది. కొన్ని కుటుంబాలు భద్రతున్న కుటుంబాలలో నిష్టగా ఉన్నారు పిల్లలు, కొన్ని కుటుంబాలు నిష్టగా ఉన్నారు, సేవకుల పిల్లలు నిష్టగా ఉన్నారు, పెద్దల పిల్లలు నిష్టగా ఉన్నారు, విశ్వాసుల పిల్లలు నిష్టగా ఉన్నారు. ఎవరికైతే భద్రత లేదో అలాంటి వారి కుటుంబంలో ఏం లేదు దేవుని భద్రత లేక అందరూ ఏమైపోయారంటే పాప ఊగిలో పడిపోయారు, భద్రతను కోల్పోయారు. ఆ నిష్ఠతో కోల్పోయిన కారణాన దేవుని యొక్క రక్తపు యొక్క భద్రత ఆ రోజుల్లో ఎవరికైతే లేదో ఆ కుటుంబాలలో ఎలాంటి రోదన ధ్వనిందో ఈ ప్రభు రాకడ దినములో కూడా యేసయ్య రక్షణ, యేసయ్య కాపుదల ఏ బిడ్డకుండదో ఆ బిడ్డకు ఎప్పుడు శ్రమలే. వాళ్ళు శ్రమల గుండా వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. వారి కోసము తల్లిదండ్రుల బుర్రలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఏ కోణంలో చూసినా కష్టాలే, ఏ కోణంలో చూసినా వాళ్ళ గురించి ఇబ్బందులే. ఇది చాలామందికి అర్థం కాదు. మేము చర్చికి వెళ్తున్నాం కదా, మేము దేవుని మందిరంలో ఉంటున్నాం కదా అనే భ్రమలో చాలామంది ఉంటారు. కానీ నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వెంత మంచిగా దేవుని సన్నిధిలో సాగుతున్నా నీ కుటుంబంలో నీ తొలుసుల పిల్లలకు రక్షణ లేదు కనుక, సరైన రక్షణ లేని కారణాన ఆ పిల్లలు ఈ రోజున సాతాను వశంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు సాతాను వశంలోకి వెళ్ళిపోయి వాడు చెదాభిప్రాయంలో పెరుగుతూ చెడులోనే జీవిస్తూ చెడు జీవితం చేసుకుంటూ లోకానుసారమైన సావాసం చేసి నీకు తలపోటుగా మారినప్పుడు ఎందుకు ఏడుస్తావు? నీకు తెలియదా? ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక శాసనాన్ని ఇచ్చాడు, ఒక నిబంధనను ఇచ్చాడు. ఆ నిబంధననే ప్రతి గృహానికి ద్వారబంధకాలకు రక్తపు ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఉన్న ప్రతి కుటుంబంలో రోదన ధ్వని లేదు. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రక్షణ అనే ముద్ర ఉన్నది. నీ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి రక్షణ ముద్ర ఉండాలి. నీ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి రక్షణ ముద్ర ఉండాలి. ఒకవేళ లేకపోతే వారిని బట్టి నువ్వు ఏడవాలి. అందుకని యెహోషువ పకడ్బందీగా ఒక నిబంధన చేపిస్తున్నాడు. ఏమన్నట్టు మళ్ళీ చదువుదాన్ని ఇక్కడ 18వ వచనం చదవండి బ్రహ్మాండంగా. సమీపబడిన దానిలో బిడ్డ ఇక్కడికి వెళ్ళి చదువు, 17 నుంచి చదువు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఒకటి. ఇంకా రెండో విషయానికి వస్తే వేశ్య గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. స్తోత్రాలు చెప్పలేదు మీరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆమెయు. చూడండి దేవుని యొక్క రెండో మార్పులోకి ఎంత గొప్ప కృప దిగింది చూడండి. మొదట ఏం కాంప్రమైజ్ లేదు, రెండోసారి కృప దిగింది. ఎలా దిగింది? ఆమెయు ఆ ఇంట్లో ఉన్న వారందరూ చెప్పాలి హల్లెలూయా. మరణము రుచి చూడడానికి వీలేదట ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఎంతమంది అంతమంది బ్రతకాలి అని చెప్పాడు. శపింపబడిన దానిలో ఇక్కడ చూడండి, కొంచెమైనను మీరు కొంచెం కూడా ముట్టొద్దట. ఆ శాపగ్రస్తమైన పట్టణంలో నీకు ఆకర్షణకరమైన ఎన్నో దొరుకుతాయి, నీకు ఆశ కలిగినవి ఎన్నో ఉంటాయి. నీ పరిశుద్ధతకు, నీ ప్రత్యేకతకు, నీ కుటుంబ రక్షణకు విరుద్ధమైనవి ఎన్నో ఉంటాయి అక్కడ. కానీ అది శపింపబడ్డదని తెలుసుకొని దాన్ని ఒక్కదాన్ని కూడా మీరు ముట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం అని చెబుతాడు. మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక. ఇక్కడ ఒక మాట, వినకపోతే ఏం తెప్పిస్తారట? దేనికి వస్తుందంటే శాపం? లోకంలో ఉన్న శాపం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇశ్రాయేలీయులలోకి వస్తుంది. క్రైస్తవులకు ఈ రోజున చాలా మందికి బుర్ర పనిచేయక
నాకో సంఘం నీకో సంఘం అన్న సంఘాలు బాగానే ఉన్నాయి కానీ, సేవకులు బాగానే ఉన్నారు కానీ, ఆ శపింపబడినది ఈ రోజున సంఘంలోనికి ఎట్లా వస్తుంది, విశ్వాసులోనికి ఎట్లా వస్తుంది? ఈనాడు విశ్వాసులు సేవకులు ఎంత దిగజార స్థితిలో వెళ్ళిపోతున్నారనే సంగతి ఈ రోజున ఆనాడు ఇశ్రాయేలును గుర్తుపట్టలేదు, ఈ రోజులో ఉన్న క్రైస్తవ బిడ్డలు కూడా గుర్తుపట్టడం. ఎందుకు గుర్తుపట్టడం లేదంటే దేవుడు వద్దన్న పని చేస్తున్నారు. అది వద్దు అదే చేస్తారు, అది ముట్టొద్దు అదే ముడతారు, అది చేయకూడదు అదే చేస్తారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి దేవుని మాటకు తిరుగుబాటు చేసినటువంటి ప్రజల మీరికి ఏమొస్తుందంట? ఇలాంటి శాపము తెప్పించి అని చెప్తున్నాడు అక్కడ. తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనక అది దాన్ని బాధ చేస్తారు. దేన్ని బాధ పెడతారు? ఇశ్రాయేలీల పట్టణాన్ని బాధ పెడతారు మీరు. అది ఇశ్రాయేల్ పట్టణంలో రావద్దు. అదే ఇశ్రాయేల్ పట్టణం అనగా ఈ రోజులున్న దేవుని సంఘం. ఆ రోజు ఇశ్రాయేల్ పట్టణం, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈ రోజులో దేవుని సంఘం, దేవుడు ఉన్నాడు. దేవుడున్న స్థలములోనికి శపితమైనది ఏది కూడా తీసుకురాకూడదు. మరి ఏంటి శపింపబడ్డా? ఏం శపింపబడ్డా? అందులో ఒకటి చెప్పండి, ఏం శపింపబడ్డా? ఇప్పుడు నువ్వు ఇక్కడే కూర్చున్నావు, కానీ ఆ శాపగ్రస్తమైనటువంటి ఒక ఊహ, ఆ తలంపు ఇక్కడ నీలో కూర్చుని నీతో కూడా కూర్చుంది. ఉందా లేదా? అది నీతో కూడా కూర్చుందా లేదా? మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలంట? నువ్వు మందిరంలోకి వస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? బయట విడిచిపెట్టిరా. ఆ కోపం విడిచిపెట్టవు, ఆ అసూయ విడిచిపెట్టవు, ఆ బలెంతలు విడిచిపెట్టవు, నీ వ్యాపారం విడిచిపెట్టవు, నీకున్న రకరకాల ఫార్మాలిటీ ఏది విడిచిపెట్టవు. అప్పుడు మెల్లమెల్లగా ఆ శాపము నీలోనికి వస్తుంది. అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? ఆ శాపము నీ లోపలికి వస్తే ఏమవుతుంది? చంచలం ఉంటుంది బతుకు. జీవితం అంతా చంచలం. దేవుని వాక్యం అర్థం కాదు అప్పటి నుంచిగా, అస్సలు అర్థం కాదు దేవుని వాక్యం. బుర్ర పాడైపోతూ ఉంటుంది, తలంపులు పెరిగిపోతూ ఉంటాయి, ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగానే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఇవే. అసలు నిజమైన వాక్యం అర్థమైన వారి జీవితంలో ముఖంలో ప్రకాశం ఉంటుంది. దేవుని వాక్యం ఆ వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తిలో ఉల్లాసమే వేరుంటుంది, వారి ప్రార్థన జీవితం వేరుంటుంది, వారి ఆత్మీయత వేరుంటుంది. ఎప్పుడైతే ఈ వాక్యపు యొక్క ప్రకాశము వారి హృదయముల మీద పడుతుంటే, ఆ ఎరుకో పట్టణం లాంటి నీ హృదయం మీద పడతా ఉంటే, నీ ఎరుకో పట్టణం అనే హృదయం ప్రకాశిస్తుంది. ప్రకాశించాలి, హృదయం ప్రకాశించాలి. హృదయం ప్రకాశిస్తే, లోపల ప్రకాశిస్తే బయటికి కనబడతా లేదా? మరి ఈరోజు నీ ముఖంలో ఎందుకు ప్రకాశం లేదు? ఈరోజు ఎందుకు ప్రకాశం లేకుండా మనం బ్రతుకుతున్నాం? చాలా కుటుంబాల్లో ఎందుకు అవస్థలు పడుతున్నాయి, ఎందుకు కష్టాలు పడుతున్నాయి, ఎందుకు ఇబ్బందులు పడుతున్నాయి, నానా రకాల శ్రమల్లో ఎందుకు వెళ్తున్నారు? వాక్యం విన్నట్టే వింటారు, ఆ లోపల ఉన్న ఆలోచనలు బయటికి పోవు. వాక్యం వింటూనే ఉంటారు, లోపల ఉన్నటువంటి తలంపులు ఊహలు మారవు. ఆ యొక్క మీద ఈ అక్కకు, ఈ అక్క మీద ఆ అక్కకు ఈ ఉద్దేశాలు మారవు. ఇంత భయంకరం ఎక్కడ దాగిందంటే, ఆ ఎరుకోలో ఉండవలసినటువంటి శాపము ఈ రోజున ఇశ్రాయేల్ అనే నూతన ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజల్లో దాగింది. పాపం, భయంకరమైన పాపం దాగింది. మన భక్తే సూపర్ భక్తి, ఎటు చూసిన గంభీరమైన భక్తి కనబడుతుంది. కానీ దేవుని కోపం మాత్రం వారి మధ్యలో నుంచి వెళ్ళిపోవట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వెళ్ళిపోవాలి, ఆ శాపం తొలగిపోవాలి, ఆ పాపం తొలగిపోవాలి. దేవుని ఆలోచన అది. ఎప్పుడైతే దేవుడు కోరుకునేది ఏంటంటే, నీలో దాగిన శపిత సంబంధమైన దానంతటి తొలగించుకోవాలి. ఒకవేళ నువ్వు రాహాబు ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ దారం కట్టావు కదా, మీరు యుద్ధానికి వెళ్తారు కదా, ఆ యుద్ధ రంగంలో వెళ్ళినప్పుడు అందరినీ కూడా ఎరుకో పట్టణస్తులందరినీ హతం చేస్తారు కదా. అక్కడ ఒక స్త్రీ ఉంది, రాహాబు అనే స్త్రీ.
ఆమెను, ఆమె వారిని, ఆ కుటుంబంలో ఉన్న వారిని ఎవరిని కూడా మీరు ముట్టడానికి వీల్లేదు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ పట్టణంలో ప్రతి వస్తువుని శపించారు. అందులో నుండి ఏ ఒక్కటి కూడా మీరు తీసుకొని రాకూడదు. ఒకవేళ బుద్ధిపూర్వకంగా చెడిపోయో, మనసు మార్చుకోనో, లేకపోతే మీకు దురాశలు పుట్టో మొత్తానికి తీసుకొని నువ్వు వస్తే ఇశ్రాయేలీయుల పట్టణాన్ని నువ్వు శాపం తెచ్చిపెట్టినట్టే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైన శాపము తెచ్చిపెట్టినాడు. ఇన్ని గొప్ప ఆజ్ఞలు ఇచ్చి, ఇంత గొప్ప ప్రబోధనలు బోధించి, ఈ విధంగా అన్ని తెలియచేసిన తర్వాత వారు ఆయి పట్టణం ఉన్న వాళ్ళకి యుద్ధానికి వెళ్ళారండి. అక్కడ ఓటం కలుగుతుంది. ఓటంలోకి వెళ్ళిపోయారు. ప్రజలందరూ కూడా అర్థమవుతున్నారు. కారణం ఏంటి? అంతమంది విన్నా ఒకడు ఇల్లేదటల్లా. అది ఎన్ని చెప్పినా వినడు వాడు. ఆయన బుద్ధి మారదు. చాలా మూర్ఖత్వం అన్నమాట. వినలేడు. యుద్ధానికైతే పోయాడు. నేనెంత నా యుద్ధంలో ఒక్కొక్కరిని ఆడితేరి వేసేస్తా, పొడిచేస్తా, తీసేస్తా, మార్చేస్తా అన్నట్టుగా వెళ్ళాడట. వెళ్ళిన వ్యక్తి ఆ యుద్ధరంగంలో వెళ్ళిన తర్వాత ఆశ కలిగింది. అందుకని 7వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూస్తాం. ఏమంటారు అక్కడ? 7వ అధ్యాయం సభితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుమడును. ఇక్కడ చూడు, జరాహు మునిమనుమడును, జబ్ది మునిమనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. దేవునికి మహిమ కలిగింది. చూడండి, దేవుడు ఎంత గొప్ప ప్రణాళికతో దేవుడు ఆ పట్టణంలో కాలుపెట్టాడు. యాజకులు మందాసం ఎత్తుకొని యోర్ధాన్ దాటితే అద్భుతం చేశారు. యోర్ధాన్ దాటారు. యోర్ధాన్ నుండి బయటకు వచ్చారు. అన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. చేసిన తర్వాత నియమాలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. పలాని పట్టణం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ పలాని ఉంటాయి, అవి ముట్టొద్దు అని చెప్తే ఇతడు ఏం చేశాట? ఇది ఏ గోత్రికుడు? యూదా గోత్రములో మన్మడు. ఇతడు ఏం చేశాడు తెలుసా? ఇతని పేరు ఆకాను. శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించాడు. పాపం చేసింది ఒకడు, బలి అయింది ఒకరు. అసలు తప్పు చేసింది ఎవరట? ఆకాను. ఇప్పుడు ఎవరి మీద కోపిస్తున్నాడు? ఇది మంచిగా గమనించాలి. ఒక్కడు తప్పు చేస్తే సంఘంలో అందరి మీద దేవుని కోపం వస్తుంది. మనమేమంటాం? వాళ్ళు తప్పు చేసేది వాళ్ళకెళ్ళే, వీళ్ళు తప్పు చేసేది వీళ్ళకెళ్ళే. నేనైతే మంచిగున్నా. ఎవరు మంచిగా? ఎవరు మంచిగా లేవు. ఏదో ఒక లోపం, ఏదో ఒక బలిత. ఈ రోజున చాలా మందిలో రకరకాల బలితలు పట్టుకున్నాయి, రకరకాల దురాశలు పట్టుకున్నాయి. పైకి చూస్తే నేను 100% ఓకే, నేను తప్పు చేయను, లంచం తీసుకోను, మందిని ముంచను, అబద్ధం చెప్పను, నేను ఓకే అన్నట్టుగా పైకి కనబడతాం. కానీ అంతరంగంలో హృదయము చెడిపోయింది. జక్కాయలేక అనేకమైన సొమ్ములు దోసుకోవాలన్నటువంటి హృదయంతో దోసుకున్న ఆలోచనతో హృదయం అంతా చెడిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడైతే యాజకుల ద్వారా 7 రోజులు ఆ చుట్టూ తిప్పి ఆ పట్టణాన్ని మందాసము ద్వారా ఆ పట్టణాన్ని వారు పట్టుకున్నారు. 2 వేగుల వారు చేసిన పనిని బట్టి యాజకుల ద్వారా యెహోషువ ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి ఒక అద్భుత రీతిలో దేవుడు పట్టుకున్నాడు. దేవుని ప్రణాళిక ప్రకారంగా వారు వెళ్ళారు. ఆ పట్టణాన్ని, ఆ రాజును, ఆ శూరులను, అక్కడ వారందరినీ కూడా దేవుడు వారికి అప్పగించాడు. ఓకే, అప్పగించబడిన తర్వాత ఒక నియమం ఇచ్చాడు. దాంట్లో శపితమైన ఉన్నాయి. ఒకవేళ శపితమైన మీరు తెచ్చుకుంటే
ఇశ్రాయేలును పాడు చేసిన వాళ్ళు అయితే జాగ్రత్త, వాళ్ళ బలం తగ్గిపోతుంది, వాళ్ళ ప్రార్థన జీవితాలు తగ్గిపోతాయి, వారికి ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, జాగ్రత్త అని ఎన్ని బలమైన ఆజ్ఞలు చెప్పినా వాళ్ళు అట్లేం చెప్తారు, ఏదట అట్లని చెప్తారు. వాళ్ళు చెప్తారమ్మా, మనం చేసేది మనం చేయాలి చెప్తారు వాళ్ళకి అన్నట్టుగా. ఈ రోజుల్లో చాలామంది కూడా తిరుగుబాటే కానీ ఓ లోబడడం అనేది కనబడట్లేదు. చిన్న సంఘం మొదలుకొని పెద్ద సంఘాలు ఎక్కడైనా ఏ సేవకులు అయినా సేవకులకు ఎదురు చెప్పేటోళ్ళే బయలుదేరేది కానీ సేవకులు చెప్పే మాటలు వినేవారు పొదువైపోయారు, చాలా పొదువ. ఏంటి అంటే వారు దేవునికి లోబడలేనందున, దేవుని మాటకు లోబడనందున, అందుకే వారికి భయం లేదు, వారు భయపడరు కూడా. మేము చేసేదే కరెక్ట్, మేము నడిచిందే కరెక్ట్ అన్నట్టుగా వారు లోపల అతిశయాన్ని పెంచుకొని నడుస్తారు తప్ప దేవునికి లోబడరు. ఈ ఆకాంక్ష జీవితంలో కూడా ఇదే జరిగింది. మేము ఏ పట్టణంలో పెద్ద పెద్ద పట్టణానికి గెలుచుకుందాం, ఇది ఎంత 300 మంది వేసి పడేస్తాం తీసి పడేస్తాం అన్నట్టుగా. ఈ చిన్న పట్టణం మాకెంత, ఇది ఆయి పట్టణం, చిన్న పట్టణం, ఇది మాకెంత, ఇది ఒక్కడు చాలు ఈ పట్టణాన్ని జయించడానికి. కానీ ఒక్కడు ఏం చేసాడు, అక్కడ పాపం చేశాడు, తప్పు చేశాడు. ఏం చేశాడట అక్కడ రాయబడింది. ఆకాను శపథము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగి చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కునున్న బెతావేలు దగ్గర ఉన్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి చాలు గంతే చాలే కొద్దిగా. మళ్ళీ ఇక్కడ రెండోసారి వేగుల వారు పోయారు, ఆయపట్నానికి వెళ్ళారు, వేగుల వారు చూసారు, అది కొద్ది మంది ఉన్నారు, అయితే కొద్ది మంది, ఇంత పెద్ద జనం అవసరం లేదన్నట్టుగా చెప్పి ఆ పట్టణం మీద పంపిస్తే ఏం జరిగింది, అక్కడ అపజయం కలిగింది. అందుకే 15వ వచనానికి వస్తే 15వ వచనంలో అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకును వానిని వానికి కలిగిన వారందరినీ అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలా అనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. హల్లెలూయా. యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు. ఎవరు? ఆకాన్ ఒక్కడు తప్పు చేస్తే ఇక్కడ చూడండి, మొదట ఆకాన్ తప్పు చేసినందుకు ఏం జరిగింది, ఇశ్రాయేలు మీద దేవుని కోపం వచ్చింది. ఆ పట్టణంలో ఓడిపోయారు, చిన్న పట్టణం కానీ అక్కడ ఓటం జరిగింది. యోషువ కాలంలో వాళ్ళు ఎక్కడ ఓడిపోలే, అయినా అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక్కడికి వస్తే ఇతడు చేసిన తప్పును బట్టి ఇప్పుడు ఏం చేస్తారట, అతన్ని కలిగిన వారందరినీ ఇప్పుడు ఏం చేయాల, అగ్ని చేత కాల్చేయాలి. మరి ఏం చేశారు, రాళ్ళ కుప్ప వేసి అలా కాల్చేశారు. ఒక్కలా ఇద్దరా, ఆ గోత్రానికే 250 మందిని కాల్చేశారు. మనకు అర్థం కాదు ఈ సంగతులు. నేను బాగానే ఉన్నాలే, ఏం బాగున్నావు, నేను నీతిని అనుసరించి నడుస్తున్నాలే, ఏం నీతిని అనుసరించి నడుస్తున్నావు? ఈ రోజున చాలామంది తిరుగుబాటు చేయడం మూలాన ఆ కుటుంబాలే పతనావస్థలకు వెళ్ళిపోతున్నాయి. చాలా క్రైస్తవ కుటుంబాలే చాలా భయంకరమైనటువంటి పేరు. అందుకే వాళ్ళ నామకర్తలు, అరే వాళ్ళ తిరుగుబోదురు అంటారు. అన్ని జనులు చెప్తున్నారు, అరే వాళ్ళు నామకర్తలు రోయ్, వాళ్ళ దగ్గర పోదు రోయ్, వాళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదు. మరి చూస్తే ఎవరు, క్రైస్తవులే. అన్ని జనులు నీతిని అనుసరించి నడుస్తున్నారు. ఈ రోజులలో అనేక మంది నీతి కోసం నిలబడుతున్నారు. అసలు చెడు క్రియలు చేయొద్దంటారు, అసలు దుష్కార్యాలు చేయొద్దంటారు. అన్ని జనులకు రక్షణ లేదు, కానీ
గొప్ప నీతి వారు చెప్తూ వారు భద్రం చేసుకుంటున్నారు. నువ్వు దేవుని కాపుదల ఉండి, దేవుని కృప పొందుకొని, ఆయన భద్రతలో ఉండి, ఆయన రక్షణ పొందుకొని ఇన్ని చెడు కార్యాలు చేస్తే ఎలా ఒప్పుకుంటాడు దేవుడు? ఎలా చూస్తాడు? చూసి ఎలా ఓర్చుకుంటాడు? చూడండి, ఆయన కోపం రగలగా ఆకాన్నే కాకుండా ఆకాన్ కుటుంబంలో వారందరినీ కూడా చంపబట్టారు, హతవేశారు, చంపేశారు. మహాభయంకరమైన శిక్ష వారి మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తప్పు చేయొద్దు ప్రభా, మేము అక్కడ జారిపోదు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో నీ పెదవులకు ఏం చేసుకోవాలంట? నిబంధన చేసుకోవాలంట. యోగపడ్డాడు కదా, నా పెదవులకు నిబంధన చేసుకుంటే తప్పు మాట్లాడొద్దని. నా కన్నులకు నిబంధన చేసుకోవాలి, పెదవులకు నిబంధన చేసుకోవాలి, చెవులకు నిబంధన చేసుకోవాలి. చెవులేమో చెడినకుండా నిబంధన చేసుకోవాలి, నోరుకు నిబంధన చేసుకుంటే తప్పు మాట్లాడకుండా నిబంధన చేసుకోవాలి, చెడు చూడకుండా నిబంధన చేసుకోవాలి. ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైన ఒక పట్టణం ఉంది, మన హృదయం అనే పట్టణానికి నిబంధన చేయాలి. చెడు నా హృదయంలో దాగొద్దయ్యా, చెడు ఊహాలు నాలో దాగొద్దయ్యా, చెడు తలంపులు నాలో దాగొద్దయ్యా అని నిబంధన చేసి దాన్ని తాళం వేసేయాలి, ఎరుకోలు తాళం చేసినట్టు. అప్పుడు లోపల పరిశుద్ధత ఉంటుంది, కానీ పాపం అనేది నివాసం చేయటానికి వీలు లేదని అర్థం. ఒకవేళ పాపం నివాసం చేస్తే దాని వెనకాల ఉన్న ప్రమాదం గొప్పది. కుటుంబాలు పాడైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, కుటుంబాలు ఎంతో భయంకరమైన అవస్థలకు వెళ్ళిపోతున్నాయి. ఈనాడు చాలామందికి దేవుని న్యాయం తెలియక, దేవుని యథార్థత తెలియక, దేవుని యొక్క కృప తెలియక, దేవుని ఉద్దేశం తెలియక దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు చోటు ఇవ్వలేదు యొక్క వాళ్ళు, ఈ రోజున కూడా నీతికి చోటు ఇవ్వలేకపోతున్నావు, సత్యానికి చోటు ఇవ్వలేకపోతున్నావు, పరిశుద్ధతకు చోటు ఇవ్వలేకపోతున్నావు, పవిత్రతగా నీ బ్రతకాలనే ఆశ నీకు రావడం లేదు. ఎంతకాలం డొక్క తిరుగులే, ఎంతకాలం డొక్క మాటలే, ఎంతకాలం డొక్క శాస్త్రలే. దేవుని బిడ్డ, ఇలాంటి ఒక అపజయాలు నీలో నుండి ఈ రోజు తొలగిపోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి కీడు నీటికి సంభవించొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం చేసే చిన్న పొరపాటైనా మనం ఒక్కలం చేస్తే ఆ కుటుంబం అంతా శాపంగా మారుతుందని తెలియజేస్తా ఉన్నాడు. కుటుంబంలో భర్త అయినా భార్య అయినా నువ్వు నీతిగా నడవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఒక్కదానం చేస్తే కుటుంబానికి కీడు, నువ్వు ఒక్కడివి చేస్తే కుటుంబానికి కీడని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. భార్య భర్తలను కలిసి దేవుని పరిసన్నిలో నీతిగా యథార్థంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మన మీద కనికరమయుడుగా, కృపచూపువాడుగా మన కుటుంబాలను ఆయన కాస్తాడు. ఇశ్రాయేలును కాసిన దేవుడు రాత్రి పగలు కురకలేదు, నిద్రపోలేదు. నేడు దినములో కూడా ఆ కృప కాయటానికి, నిన్ను కాపాడడానికి, నీ కుటుంబాన్ని సేకరించడానికి, నీ కుటుంబాన్ని బలాభివృద్ధి తీసుకురావడానికి ఆ కృప ఎంతగా నీ కుటుంబం చుట్టూ చూసినా నీకు అర్థం కావడం లేదే. చిన్నదానికి సరకమంటావు, చిన్న విషయాలకే ఎంతో కోపగించుకుంటావు, చిన్న విషయాలకి ఎంతో ఏదేదో మాట్లాడేస్తుంటావు. ఇంకా మారవా? ఇంకా బూతులు పోవా? ఇంకెంతకాలం నీవు అలాగే జీవిస్తావు? మొండి బ్రతుకు ఎంతకాలం? ప్రభు, ఈ రోజున ఆ చెడుతనానికి నేను వేరుగా బ్రతకడానికి నాకు కృప దయచేయని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి బ్రతుకుతావో తప్పకుండా ప్రభు నీ పక్షం నిలబడతాడు. ఇశ్రాయేల్ పక్షంలో నిలబడిన దేవుడు, ఇశ్రాయేల్ భయము చేత ఎరుకో వాసులందరూ కూడా ఆ ద్వారబంధకాలు గట్టిగా మూసేస్తే దేవుని కృప అందులోకి చొరబడి అందులోకి వెళ్ళి వేగుల వారి ద్వారా కృప వెళ్ళిపోయింది లోపలికి. అక్కడ ఎవడు గొప్పోడు దొరకలేడు, శాస్త్రులు దొరకలేరు, మంచి నీతిమంతులు దొరకలేరు. ఒక వేశ్య కుటుంబం దొరికింది. ఆ కుటుంబం మీద దేవుడు కనికరించాడు. ఆ కుటుంబాన్ని చూశాడు దేవుడు, ఆ కుటుంబాన్ని భద్రం చేశాడు. ఆ కుటుంబంలో మరణము రుచి ఎవరు చూడలేదు. ఆ కుటుంబం ఎంత సస్యామలంగా బ్రతికిందో, ఎంత ఆశ్రయించబడిందో మనం ఈ గ్రంథంలో చదువుతాం. దేవుని బిడ్డ, దేవుని సంగమా,
ఈ రోజున ఇదే రీతిలో నేను బ్రతికించాలని చూస్తున్నాను. మంచి వారి దగ్గరకు రాలేదు ఈ కృప, గొప్ప గొప్ప వారి దగ్గర, ధనవంతుల దగ్గరకు రాలేదు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్న మన దగ్గరకు వచ్చింది. కృంగిపోతున్న మన దగ్గరకు వచ్చింది కృప. వ్యసనాక్రాంతులమై మారుతున్న సమయాన ఈ కృప నిన్ను నన్ను ఆదరించడానికి వచ్చింది. బలహీన స్థితిలో, ఏం తోచని స్థితిలో మనం ఏడుస్తున్న సమయాన ఈ కృప నిన్ను నన్ను ఆదరించింది. నాతో మాట్లాడింది, నీతో మాట్లాడింది. ఈరోజు అదే కృప నిన్ను ఆదరించాలని కోరుకున్నది. ఆ కృపనే నీకు రక్షించాలని కోరుకున్నది. ఆ కృపనే నీ పాపశాపాలను తొలగించాలని కోరుకున్నది. ఆ కృపనే నీ మరణాన్ని దూరం చేసి పరలోక రాజ్యంలో కూర్చొనబెట్టాలని కూర్చొచ్చింది. ఈరోజు నన్ను ఏ విషయాల్లో నువ్వు బందీ అయిపోతున్నావు? ఏ ఆకర్షణ నేను పట్టుకున్నది? ఏ ఆకర్షణతో నువ్వు సతమతమవుతున్నావు? ఏ చెడు నిన్ను పట్టుకున్నది? అది నీకు చెడులా కనిపించట్లేదు, అది ఒక ఆకర్షణలాగా నీకు పట్టుకున్నది. అది ఏదో నేను పైకి తీసుకురావాలన్నటువంటి తృష్ణాన్ని కలిగిస్తుంది. ఏదో రకమైన మభ్యని ఆవరించింది. నీకు అర్థం కాదు. దేవుని కృప ఎంత గొప్పది నీకు అర్థం కాకుండా చేసింది. దేవుని మీద ఆధారపడితే ఎలా పోషిస్తాడనే సంగతి నీకు అర్థం కాకుండా చేసింది. దేవుని మీద ఆధారపడిన కుటుంబాలు ఎంత వ్యాపించాయో అది నీకు అర్థం కాకుండా చేసి నేను ఎక్కడో డైవర్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడో డైవర్ట్ అయిపోతున్నావు. ఏదో చిన్న చిన్న విషయాలకు డైవర్ట్ అయిపోతున్నావు. నువ్వు సిద్ధపడాలి. ఈ రోజు నీ బతుకులో సిద్ధపాటు అనేది రావాలి. నీలో మార్పు రావాలి. చాలా మారాలి. నువ్వు ఏదో వస్తున్నాను వెళ్ళిపోతున్నాను కాదు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. జీవితంలో మార్పు రాకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, దేవుడు చెప్పిన మాటకు లోబడకపోతే ఎంత ప్రమాదం నీ కుటుంబాన్ని పొంచి ఉందో అనే సంగతి ప్రభు నీకు తెలియజేస్తాడు. అయినా నువ్వు అలాగే మొండిగా వైఖరితో వెళ్ళిపోతే, తప్పు చేసి శ్రమ కుటుంబాన్ని ఆవరించినాక ఏడ్చి ఏం లాభం? నీ జీవితంలో ఎంత కన్నీరు విడిచినా ఆదరణ లేకపోతే ఏం లాభం? దేవుని సంగమా, దేవుని బిడ్డారా, నీ జీవితంలో ఒక మార్పు కావాలని కోరుకుంటున్నాడు ప్రభు. నువ్వు ఎంతకాలం అలాగే నీ లోకంలో లోక జీవితంతో కలిగి ఉంటావని నీలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు ప్రభు. ఆయన ఇష్టంతో నీ యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు తునీకరించకుమా, ఆయన బయట నిలబెట్టకుమా, నీ హృదయంలో చేర్చుకో, నీ హృదయంలో అంగీకరించు. నీవు ఆయన వస్తున్నప్పుడు నీ హృదయంలోకి చేర్చుకుంటే, ఆ రహాబా ఎలాగ చేర్చుకుందో ఏగుల వారిని, అంతకంటే శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు నీ దగ్గరకు వస్తున్నాడు. ఏగుల వారిని చేర్చుకుంటే నీ కుటుంబం భద్రమైతే, యేసయ్యని చేర్చుకుంటే నీ జీవితం ఎంత ధన్యం ఒకసారి చూడు. ఈ శ్రేష్టమైన మాటలు వినకుండా నిద్రమత్తుగా అమ్ముకున్నది. ఈ శ్రేష్టమైన మాటలు నీ వద్దకు రాకుండా నీకు ఏదో తలపు నిన్ను ఇక్కడ కూర్చోకుండా చేస్తుంది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నువ్వెంత దిగజారిపోతున్నావు అనేది ప్రభువుకు తెలిసి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత జారిపోయావనే సంగతి, ఎంత ఆత్మీయంగా కోల్పోయావనే సంగతి, నీ మొదటున్న ఆసక్తి, మొదటున్న ప్రేమ, మొదటున్న ఉల్లాసం, ఇవన్నీ నువ్వెంత కోల్పోయావనే సంగతి తెలుసుకొని నీతో మాట్లాడుతున్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతో మాట్లాడుతున్న దేవుని దుఃఖపెట్టకు, ఆయన కోపానికి నువ్వు బలిగాకు. నువ్వు సిద్ధపడు. ఎంత దినాల్లో ప్రభు కొరకు సిద్ధపడు, సత్యం కొరకు నిలబడు, ఆత్మీయతను కాపాడుకో, దేవుని కొరకు నిలబడు, ఆత్మీయ క్షమాభివృద్ధిలో నిలబడు. సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజున నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాల్సిన దినాలు ఇవి. నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. నీ హృదయాన్ని పరీక్ష చేసుకునే దినములు ఇవి. నీ ఆత్మీయతను నువ్వు పరీక్ష చేసుకోవాల్సినటువంటి దినములు ఇవి. ఎవరో నిన్ను హెచ్చరించిన అవసరం లేదు, ఎవరో నిన్ను గద్దించిన అవసరం లేదు, ఏ సేవకుడు నీకు వ్యతిరేకంగా చెప్పని అవసరం లేదు. నిన్ను నువ్వే మార్చబడినప్పుడు, నిన్ను నువ్వే ప్రభుకు అప్పగించుకుంటే ఎవరి ద్వారా నీ కీడు జరగదు, ఎవరు నిన్ను గద్దించరు కూడా. నీ క్షేమం కోరి మాట్లాడతారు, ఆత్మీయ క్షేమాభివృద్ధిలో రావాలని మాట్లాడతారు, ఆత్మీయ తలంతులు కోరుకోవాలని కోరి మాట్లాడతారు.
ఈ రోజున నీకు అర్థం కాలేదంటే నువ్వెంత భయంకరమైన స్థితిలో ఉన్నావో ఆలోచన చేయి. నువ్వెంత మత్తులకు వెళ్ళిపోతున్నావు అనే సంగతిని నువ్వు ఆలోచన చేస్తే రొమ్ము కొట్టుకొని ఏడుస్తావు. ఇంత భ్రష్టత్వం నాకు సంభవించిందయ్యా, ఇంత భ్రష్టత్వం నా కుటుంబానికి రాబోతుందయ్యా, అయ్యో అయ్యో అని నువ్వు ఏడవగలిగిన దినములు ఇవి. నేను నువ్వు పరీక్షించుకొని ఏడవలసిన దినముల దగ్గరకు వచ్చావు. ఈ రోజున దేవుని బిడ్డ ఒక్కసారి నేను పరీక్ష చేసుకో. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. ఇరాలారారా ఆరవంట సిక్కవ రియాలరవ ఉరికమా షాదు సిక్కవ. యేసు నామములో చేయముక్తులు ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా. అయ్యా నిరాకడ దినములో మేము ఉంటున్నాం. సిద్ధపాటుతో నీ సన్నిధిని జీవించడానికి సాయించి ఆత్మను జీవించే ప్రమాణ వాక్యాలు మా ఎదుకు వస్తున్నాం. జీవింపజేయ ఆత్మ మాతో మాట్లాడుతున్నప్పుడు మారాలయ్యా, మారాలయ్యా. ఆ జీవితాలు మారాలి, మన మనస్సు మారాలి, రూపాంతరం మేము చెందాలి. కార్యమాలు జరిగించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసు రాజా రక్తవే చెయ్యం ప్రభువా. సర్వాధికారి మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. కృప 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 రక్తవే కరుణించుము మము పరమ పితా. శరణము నీవే ప్రభు యేసా. కరుణించుము మము పరమ పితా. శరణము నీవే ప్రభు యేసా. హల్లెలూయా 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 హల్లెలూయా
స్తోత్రం 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 స్తోత్రం. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు కొన్ని మాటల చేత ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే కాలం అనంతరం యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు యెహోషువకు నిబంధన గ్రంథం ఇచ్చి, శాస్త్రాలను అనగా నిబంధనాజ్ఞలను ఇచ్చి, ఏ విధంగా యాజకులు నడవాలో, ఏ విధంగా సైనికులు నడవాలో ప్రతిదాన్ని నేర్పిస్తూ దేవుడే యెహోషువకు తోడుగా ఉండి ఒక్కొక్క పట్టణాన్ని పట్టుకోవడానికి దేవుడు ఎంత అద్భుతాలు చేస్తూ అతన్ని నడిపించాడో, అదే విధంగా ఈ అంత దినాల్లో మనం కూడా సంఘంలో కట్టబడిన వారంగా ఒక దేవుని యొక్క రాజ్యం కొరకు ఎలాగ నడుచుకోవాలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు మనతో కొన్ని మాటలను యెహోషువ యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలను ధ్యానం చేయటానికి, ఆ మాటల ప్రకారం మన బ్రతుకులు కట్టుకోవడానికి కొన్ని విషయాలు మాట్లాడాలి కనుక వాక్యాన్ని ధ్యానించి ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా మీకు స్తోత్రాలు. అయ్యా ఈ మధ్యాహ్న కాల సేవలో దేవా ప్రభువా మీకు స్తోత్రం. అయ్యా ఈ ఉపవాస గుడికలో ప్రభువా మీకు స్తోత్రం. తనకు చేరుటకు నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపకై మీకు వందనాలు. హల్లెలూయా. లోకంలో మాకంటే భక్తులు పరిశుద్ధులు జ్ఞానులు యోగ్యులను పడ్డవారు ప్రభు అనేకులు అనేక రకాలుగా నశిస్తులలో ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఏ భక్తి శక్తి లేని మా బ్రతుకులో మా జీవితంలో నాయన ప్రభువా అయ్యా మీ నిత్యమైన కృపలో కాచు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా అయ్యా మీ దాసులు సులోచన మరుగుపరిచి ప్రభువా వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ మాటలు ఎదుట ప్రభు మా జీవితాన్ని సమర్పించుకున్న కృప దయచేయండి నాయన. అయ్యా మీ సన్నిధానంలో నాయన స్తోత్రాలు తండ్రి ప్రభువా అయ్యా మీ కొరకు ప్రభావం మీ కొరకు జీవించటం నాయన ప్రభా అయ్యా మీ సన్నిధిలో ప్రభావ మాకు నేర్పిస్తున్నది వందనాలు స్తోత్రాలు తెలుసయ్యా. దేవా నాయన మీ స్తోత్రాలు ఆకాలు బట్టి నాయన ప్రభా ఇశ్రాయేలు యొక్క ప్రభా ఇశ్రాయేలు మొత్తం ప్రభా అందరికీ ఓటమి జరిగినట్టుగా చూస్తున్నాము తండ్రి. స్తోత్రాలు నాయన స్తోత్రాలు తండ్రి ప్రభా అయ్యా ఆకాలు బట్టి ప్రభా నష్టపోయినట్టుగా చూస్తున్నాము అయ్యా. కాబట్టి నాయన మా బ్రతుకులో మా జీవితాల్లో నాయన ప్రభా ఆకారు లాంటి స్వభావం మాలో ఉన్నట్టయితే దయతో క్షమించండి ప్రభా. ఆకారు లాంటి బ్రతుకు మాలో ఉన్నట్టయితే క్షమించండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా అయ్యా. మమ్మల్ని బట్టి మా కుటుంబాలు మమ్మల్ని బట్టి మా సంఘంలో తండ్రి నాయన అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఏ విషయాల చేత ప్రభు ఓటమి పాలవుతున్నాము తండ్రి అయ్యా దాన్ని గ్రహించి తెలుసుకొని తను ప్రభావ విడిచిపెట్టి మారు మనసు పొంది తండ్రి అయ్యా మీ తండ్రి తిరుగుట కృపదయచేపు దేవా అయ్యా. ప్రతి అవిధేయత ఉన్నతను తను గర్విస్తున్నాను నాయన ప్రభా. ఆత్మకు ఆయాసం దుఃఖము కలిగించే జీవిత విధానం నుంచి తండ్రి నాయన ఈ మధ్యాహ్న కలుసు నాకు మా అందరికి విడుదల దయచేయమని కోరుతున్నాము. దేవా మీ స్తోత్రాలు తండ్రి ప్రభా అయ్యా. మీ సన్నిధిలో ప్రభా మీ ద్వారా కట్టింపబడి ప్రభా మీ ద్వారా నాయన అయ్యా మీకు స్తోత్రం దీవింపబడి నాయన మీలో ప్రభా వర్ధిల్లకుండా ప్రభా మీలో ప్రభా నాయన ప్రభా అభివృద్ధి చెందకుండా చేసే ప్రతి మూర్ఖత్వాన్ని ప్రతి ప్రభావ ప్రతి సొంత జ్ఞానాన్ని సొంత బుద్ధిని సొంత బలమును తండ్రి అయ్యా. ఏదైతే ప్రభావ మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మీకు ఆయాసం దుఃఖము కలిగిస్తున్నాయి తండ్రి వాటన్నిటి నుంచి మధ్యాహ్నం విడుదల పొందుకొని తండ్రి అయ్యా. మీ చిత్తానుసరమైన భక్తి కలిగి మీ చిత్తానుసరమైన అయా జీవితం జీవిస్తుందండి. ముందుకు సాగుతూ మధ్యాహ్న కాలం నాయన తమ్మును లేని తండ్రి ప్రభా భక్తి శక్తి లేదు నవీన పరిజ్ఞానానికి సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తుంది. అత్యున్నతమైన శ్రేష్టమైన శక్తిగా ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి పరిశుద్ధుడా ఈ ఘనమైన శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. ఈ దినాన నాయన సిద్ధపాటు కూడికలోకి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దర్శించి మేమందరం కూడా అయ్యా శపింపబడిన దానిని మేము ప్రేమించకుండా దాన్ని ముట్టకుండా దానికి దూరమై ఆ హృదయాలను శుద్ధి చేసుకొని మా మనస్తత్వాలను శుద్ధి చేసుకొని అపవిత్రతకు దూరంగా బ్రతుకుతూ నీ పరలోక రాజ్యానికి దగ్గర అవ్వడానికి కృప చూపండి. మమ్మల్ని శుద్ధులుగా చేసి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. లైవింటిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారి వారి కుటుంబాలను దర్శించండి. వారిని కూడా ఆశీర్వకరంగా దీవెనకరంగా నిలబెట్టండి. ఆత్మీయ క్షేమాభివృద్ధి ఒక్కొక్కరు ఎదగడానికి వారి కుటుంబాల్లో కూడా కృప చూపండి. ఈ సంఘం పట్ల నీ కృప చూపి నడిపించండి, బలపరచండి అయ్యా. అయ్యా అనేక కుటుంబాలు నీ మాటకు లోబడక ఎన్నో పతన అవస్థలకు వెళ్తున్నారు. అనేక రకాలుగా అయ్యా భయంకరమైనటువంటి అయ్యా ఆందోళనలో వెళ్ళిపోతున్నారు, జైలసుడు జరుగుతున్నారు. అనేకులు కూడా ప్రభువా అయ్యా పోలీసులు తిరుగుతున్నారు. ఇలాంటి అవస్థ ఏ కుటుంబంలో సంభవించకున్నట్లుగా
ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచె ఉంచి అయ్యా అంత దినాల్లో నువ్వు కాపాడగలవని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీ పాదాలు పొందనాలయ్యా. ప్రతి ఒక్కరిని విడిపించగలవని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నీ వైపు తిప్పండి. ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. కష్టాల్లో ఉంటే నెమ్మది దయచేయండి దేవానికి వందనాలు. బాధల్లో ఉంటే వారికి విడుదల దయచేయండి. నీవే నీ తోడు దయచేసి బంధం చేయండి. వారికి చెప్పబడిన ప్రతి మాట వారి వారి హృదయాలు పనిచేయటానికి నీవే కృప చూపి మాయం పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. సాయంకాలం తిరిగి 7:30 గంటలకు మళ్ళీ ప్రార్థన ఉంటుంది.